బ్యాక్ టు అవర్ ఛానల్ నాటి బ్రో. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడు నేను, మా హస్బెండ్, ఇంకా మా రుద్దు అయితే పండుకోండు. ముగ్గురం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మరిపల్లిలో బోనాలు. సో మార్నింగే ఇన్వైట్ చేసినారు. యాక్చువల్లీ నిన్న నైటే రమ్మన్నారు, కానీ మా చిన్న అబ్బాయికి బాగాలేదు, కొంచెం సివియర్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉండే. సో అందుకే ఇంకా రాలేకపోయినాను. అండ్ ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అక్కడే వదిలేసి మేమైతే ఇప్పుడు ఈవినింగ్ టైం, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత 5 అవుతుందా, 5:30 ఈ టైంలోనే తీస్తారనమాట బోనాలు. సో ఇప్పుడే వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు కంటిన్యూగా ఎక్కడ వెళ్తే అక్కడ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఇది కూడా షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరికీ, మరిపల్లిలో ఉన్న వాళ్ళందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు. చూద్దాం. ఇప్పుడు వాళ్ళైతే, మా మమ్మీ వాళ్ళు అందరైతే వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మా లక్కీకి 5 days మెడిసిన్ అయితే వాడినాము, ఇంకా తగ్గలేదు. ఫీవర్, కోల్డ్ తగ్గింది కానీ కాఫ్ అయితే తగ్గట్లేదు అనమాట. ఫ్లమ్ తోటి వస్తుంది. సో మళ్ళీ నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేసినారు డాక్టర్. సో హోప్ఫుల్లీ ఇప్పుడైనా వాడికి మంచిగా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను నేను. అందుకే స్ట్రెస్ అయిపోతాడని చెప్పేసి తీసుకురాలేదు. మంచిగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తాడు, బట్ మళ్ళీ ఎందుకు కాఫ్ ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి తీసుకురాలేదు అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికైతే ఇయర్లీ వన్స్ వస్తాం మేము కంపల్సరీ, ఈ బోనాల టైంలోనే. మళ్ళీ ఇంకెప్పుడు రాము. లాస్ట్ ఇయర్ బోనాలకు వచ్చినానంటే నాకు తెలిసి నేను ఆ వీడియో కూడా షేర్ చేసినాను మీతోటి. ఇప్పుడు వస్తున్నాం మళ్ళీ. మంచి శారీ కట్టుకుందాం అనుకున్నాను, మంచి రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాను, బట్ అసలు ఇంకా మీకు కూడా తెలుసు కదండి, పిల్లలకి ఏమైనా అయితే అసలు ఏది చేయబుద్ధి కాదు. బట్ ఇంకా పిలిచినారు, ఎట్లా కంపల్సరీ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఈ టైంలో ఇప్పుడు బయలుదేరుతున్నాము. 3 minutesలో వెళ్ళిపోతాం. అమ్మ ఈరోజు మంచిగా ఎండ కూడా వెళ్ళింది. అసలు 1 week నుంచి వర్షం వర్షం వర్షం. రుద్దు అలసిపోయిండు. రుద్దు In 400 meters. సో రీచ్ అయితే అయిపోయినాం మేము ఇప్పుడే. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అందరినీ కలిసి కొంచెం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అక్క వాళ్ళ ఇంట్లో నుంచి బోనం వెళ్ళింది. ఆల్రెడీ మార్నింగ్ బోనం ఎక్కించేసినారు, అండ్ ఈవినింగ్ కూడా ఇంకొక బోనం ఎక్కించినారు. అండ్ మా అక్క వాళ్ళ ఇంటి పక్కకి వాళ్ళ చిన్నతమ్మ వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందరిది కలిపి బోనాలు తీసినారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఏంటంటే ఇప్పుడు లైక్ సికింద్రాబాద్లో ఇట్లా ఏమంటారు, ఇంటింటికి బోనం ఎవరో ఒకరు తీస్తారు, అందరూ బోనం చేస్తారు, బట్ ఇట్లా బ్యాండ్ పెట్టుకొని అట్లా చేయడం అవంతా జరగదు కదా. ఎవరో ఒకరు బ్యాండ్ పెట్టుకొని తీసుకొని వెళ్తారు. బట్ ఇక్కడ ఏంటంటే లైక్ మా అక్క వాళ్ళు మరిపల్లిలో ఉంటారు, ఇంటి నుంచి బోనం వెళ్తుంది అండ్ విత్ బ్యాండ్ అనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకళ్ళ బోనం అయిపోగానే ఇంకొకళ్ళ బోనం అట్లా తెలుస్తుంది అనమాట. లైక్ ఫెస్టివల్ వైబ్స్ అనేది తెలుస్తుంది. పిల్లలు కానివ్వండి, అందరూ ఎంత మంచిగా రెడీ అయి ఉన్నారో అసలు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇట్లా సౌరం పెట్టుకొని చాలా బాగా అనిపించింది అనమాట. మా పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసినారు. సో మీరు చూడొచ్చు, అసలు అందరూ ఒక ఫ్యామిలీ కాదు, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత, గుడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే అందరూ తెలిసిన వాళ్ళే అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండిందనమాట అక్కడ. ఇంకా నేను, మా రూని, మా రుద్దు అందరం కూర్చొని అలా అందరూ బోనాలు ఎత్తుకొని వెళ్తుంటే అలాగే చూసుకుంటూ కూర్చున్నాం అనమాట, టైం పాస్ చేస్తూ. వీళ్ళు వచ్చేసి మా అక్కి వాళ్ళ ఫ్రెండ్స్, లైక్ మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్. సో హాయ్ చెప్తున్నారు అందరికీ. మీరు లాస్ట్ ఇయర్ వీడియో, బోనాల వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. లైక్ బోనాలది నేను 2 videos పెట్టాను. మా అక్క వాళ్ళ ఇంట్లోది ఒకటి అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది ఒకటి. సో మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచే అమ్మవారిని తీసుకెళ్తారనమాట. లైక్ పలారం బడిని తీస్తారు కదా, సో అమ్మవారిని ఇంట్లోనే రెడీ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్తారనమాట. సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ మందిర్.
అమ్మవారిని అయితే మంచిగా రెడీ చేసేసినారు. లైక్ శారీ కట్టేసి అమ్మవారికి పసుపు పెట్టేసి మంచిగా పూలదండ నిమ్మకాయల దండ అవన్నీ వేసేసి ఇంకా అందరూ కూర్చొని ఉన్నారనమాట. లైక్ బ్యాండ్ వచ్చేసి ఊరేగింపుతో అట్లా తీసుకొని వెళ్తారు పోతరాజులు. సో పిల్లలందరూ భయంతో ఉన్నారనమాట పోతరాజులు వస్తారని చెప్పేసి. సో అమ్మవారు చూడండి ఎంత కళగా ఉందో అసలు ఫేస్ కదా. సో మేమైతే అందరం ఇట్లా వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ టైం కోసమే. ఏంటంటే పోతరాజులు ఇంటికి వచ్చి డ్యాన్స్ చేస్తారు కదా, సో చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఏదైనా ఉంటే కూడా ఆ గజ్జల చప్పులతోటి వెళ్ళిపోతుంది అని అంటారనమాట. సో మేమందరం అయితే మంచిగా ఫుడ్ అయితే తినేసినాము. ఫుడ్ అంతా తినేసి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తారు అనేసి.
కొంచెంసేపు అక్కడనే గుడి దగ్గరనే ఉండి అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము అందరం కలిసి ఫ్యామిలీ పిక్చర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాము. ఆ రోజు వచ్చేసి మటన్ బిర్యానీ ఉండే, చికెన్ కర్రీ, బోటీ అవన్నీ ఉండే. నేనైతే కొంచెం బిర్యానీ అయితే తిన్నాను. సో చాలా టేస్టీగా ఉండే అనమాట బిర్యానీ. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఈసారి మాత్రం మా లక్కీ మిస్ అయిపోయినాడండి, ఎందుకంటే వాడికి పోతరాజులు అన్నా కానివ్వండి, లేదంటే బ్యాండ్ అన్నా కానివ్వండి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటాడు. సో ఈసారి కొంచెం మిస్ అయిపోయినాడు హెల్త్ విషయంలో. హెల్త్ బాగాలేకుండే, కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉండే. సో ఇంకా ఈ టైంలో మేము మంచిగా ఫుడ్ అయితే తినేసి అందరము అక్కడ నుంచి వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ మేము వచ్చేసి గడ్డి అనారం వెళ్ళాం అనమాట. మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఆ మరిపల్లి నుంచి కొంచెం అక్కడ దగ్గర అని చెప్పేసి మా పెద్ద డాడీ పోతరాజు వేస్తాడనమాట. సో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఎట్లయినా ఈసారి చూడడం కుదరలేదు. పోతరాజు మా డాడీ వేసేది కొన్ని ప్లేసెస్లో వేస్తాడు, ఎక్కడ కుదరలేదు. ఇంకా ఇది లాస్ట్ ఈ ప్లేస్లో. సో చలో వెళ్దాము అని చెప్పేసి అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. మా అక్క వాళ్ళ కారు, మా కారు, అందరం కలిసి వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది. అక్కడ కూడా లిటరల్లీ ఎంతమంది జనాలు ఉన్నారంటే, నేను ఈ ప్లేస్కి రావడం సెకండ్ టైం అనమాట. పెళ్ళికి ముందు ఒకసారి వచ్చాను అండ్ ఇప్పుడు మా హస్బెండ్ తోటి పిల్లలతోటి వచ్చినాను. సో చాలా బాగా అనిపించింది. మా లక్కీ నిజంగా ఈ టైం ఇది చూసుంటే మాత్రం మంచిగా అసలు మస్తు ఎంజాయ్ చేస్తుండే. సో ఇక్కడ మా డాడీ అనమాట అందరికీ తాడు వేసి ఇట్లా అంటారు. సో బొట్టు పెట్టడం ఇవన్నీ చేస్తాడనమాట.
చాలాసేపు వరకు టైం స్పెండ్ చేసినాం. లిటరలీ ఒక 1.5 అవర్ దాకా అక్కడే ఉండే అనమాట. అండ్ లక్కీలీ వెదర్ కూడా చాలా బాగా ఉండే. ఐ మీన్ వర్షం లేదు అండ్ ఎక్కువ వేడిగా కూడా లేదు, చల్ల గాలి అలా ఉండే అనమాట. సో దానివల్ల మంచిగా మేము కూడా అందరు రోడ్ మీద అందరూ జనాలు కూడా నించొని ఎంజాయ్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోయినాము. చూసినారు కదా, పోతరాజులన్నీ చూసి మంచిగా ఎంజాయ్ చేసి ఇప్పుడు మా లక్కీని తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అత్తమ్మ లక్కీ మేమందరం కలిసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రుద్దు అయితే చాలా అలసిపోయిండు, మేము కూడా ఫుల్ అలసిపోయినాం, పొద్దున్న నుంచి లేచి ఉన్నాం కదా. ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయిపోయి పండుకోవాలి. So yeah, see you in the next vlog. Bye.